హృదయం బోర్లించిన పాత్రలాగా ఉండకూడదండి. ఓపెన్ చేయబడిన పాత్రలాగా ఉండాలి. అప్పుడు నింపబడుతుంది ఆ పాత్ర. మీ హృదయములు ఒకవేళ బోర్లింపబడ్డాయేమో తిరిగేసి ఓపెన్ పాత్రగా పెడదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిందేవా, దయ కలిగిందేవా, మీకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు ఎంతో హార్ట్ఫుల్గా సాక్ష్యాలు తెలియజేశారు. బిడ్డలను బట్టి సంతోషిస్తున్నాను. నిజంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన కృపను బట్టి గడిచిన సంవత్సరంలో అయా వారు పొందుకున్న కీడు, అలాగే నూతన సంవత్సరంలో పొందుకున్న మేలు, అన్ని విషయములను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతించారు, మీ నామాన్ని మహింపరిచారు, సాక్షి బిడ్డలుగా నిలబడ్డారు. అయా ప్రతి ఒక్కరిని బట్టి మీ నామానికి మహిమ కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక మరలా ఆదివారం ఈ మాట చెప్పబడదు, ఎందుకంటే ఇంకా ఓల్డ్లోకి వచ్చేస్తాం అన్నమాట. సరే, మన సబ్జెక్ట్ ఏంటో ఇప్పుడు మీరే చెప్పాలి. అది చెప్పండి, అందరూ చెప్పండి. సాగిపోడు. ఈ మాట ఎక్కడ ప్రకటించబడింది, ఎవరితో ప్రకటించబడింది అనే విషయాలు చెబుతూ, వేటిని విసర్జించి ఎలా సాగిపోవాలనే విషయాలు చెబుతూ ఒక్క మాటని చెప్పాను. ఇంకా 5 మాటలు మన మధ్యలో ఉన్నాయి. ఆ ఒక్క మాటను కూడా నేను వివరిస్తాను. నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి అనే మాటని ఏమండి సబ్జెక్టుగా చెప్తూ, వివాదాన్ని విడిచిపెట్టాలని, చెడుతనమును విడిచిపెట్టాలని, ఇంకా పిల్లవాని చేష్టలు విడిచిపెట్టాలని, కీడు చేట విడిచిపెట్టాలని, యవనస్తులు యవనెచ్చల నుంచి దూరంగా పారిపోవాలి, యవనెచ్చలను విడిచిపెట్టాలని, ఇవి అన్నీ కూడా నిర్జీవ క్రియలని గత వారం చెప్పడం జరిగింది. ఇప్పుడు 2వ మాట రాసుకోండి. దుష్టుని నుండి తొలగి సాగిపోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా సాగిపోవాలంటే, నెంబర్ 1 నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణులగుట సాగిపోవాలి. నెంబర్ 2 దుష్టుని నుండి తొలగి సాగిపోవాలి. ఎక్కడుందండి ఈ మాట? సామెతల గ్రంథం 4వ అధ్యాయము 14-15 వచనాలు. భక్తిహీనుల త్రోవను చేరకము, భక్తిహీనుల మార్గమున నడువకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేని నుండి? దుష్టత్వం నుంచి, దుష్ట మార్గము నుంచి, భక్తిహీనుల త్రోవ నుంచి. అది భక్తిహీనుల మార్గంలో నుంచి తొలగిపోవాలి. తర్వాత దుష్టుల మార్గమున నడవకూడదు. దాని యందు ప్రవేశింపక అంటే దుష్టుల ఆలోచనలో కానీ, దుష్టుల మార్గంలో కానీ, దుష్టుల త్రోవలో కానీ మనం చేరకూడదు. మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాం, దాని యందు ప్రవేశింపకూడదు. దేని యందు? దుష్టుని యందు. చెప్పండి, దుష్టుని యందు మనం ప్రవేశించకూడదు. దుష్టుని నుండి తొలగి సాగిపోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గమనించాలి. సాగిపోవుడి. అందరూ చెప్పండి మాట. సాగిపోవడం ఎలా సాగిపోవాలని దేవుడు 2వ మాటగా ఈ రోజున మనకి తెలియజేస్తున్నారంటే, దుష్టుని విడిచి, దుష్టు నుండి తొలగి సాగిపోవాలి. ఎక్కడుంటాడు దుష్టుడు? ఎలా ఉంటాడు దుష్టుడు? దుష్టుని యొక్క స్వభావాలు మనకు తెలిస్తే ఏమండి మనం ఎలా తొలగిపోవాలో తెలుస్తుంది. ఎక్కడో ఉండడండి దుష్టుడు, ఎక్కడో ఉండడు, మన చుట్టూనే ఉంటాడు. ఎక్కడుంది మాట? 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా ఏం చేస్తున్నాడంట? ఇటు అటు కాదు, మన చుట్టూ తిరుగుతున్నాడంట. అది ఎవరి చుట్టూ? నా చుట్టూ తిరుగుతున్నాడు దుష్టుడు. ఒక్కోసారి మనుషుల్లో ప్రవేశించవచ్చు, ఒక్కోసారి బంధువుల్లో ప్రవేశించవచ్చు, ఒకసారి ఆత్మీయుల్లో ప్రవేశించవచ్చు. చెప్పలేం. ఒకసారి పేతురులో కూడా ప్రవేశించాడు. పేతురు యేసు ప్రభుల వారు చేపట్టుకుని, యేసు ప్రభుల వారు మరణము పునరుద్ధానం గురించి చెప్తుంటే ఇది నీకు దూరమగును గాక అంటాడు పేతురు. అప్పుడు పేతురును చూసి యేసు ప్రభుల వారు అంటారు, నా వెనకకు పొమ్ము అని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పేతురు సాతాను కాదు, పేతురులో సాతాను ప్రవేశించాడు. వినండి దయచేసి, నా వైపు చూడండి. కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. శీర్షి
ఇటు చూడాలి, సిట్ రైట్. మళ్ళీ వచ్చావా దెబ్బలు పడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దుష్టుడు ఏమి చేస్తాడంటే దుష్టుడు ఆలోచన ఇస్తాడు. అందరూ చెప్పాలి. దుష్టుడు ఏమిస్తాడు? మనకి ఆలోచన ఇస్తాడు. దుష్టుడు దుష్ట ఆలోచన ఇస్తాడు. మంచివాడు ఏమిస్తాడు? మంచి ఆలోచన ఇస్తాడు. మంచివాడు ఎవరు చెప్పండి? యేసయ్య అని చెప్పరేంటండి, అది కూడా చెప్పాలా? మంచి సమరయుడు ఎవరు? యేసు ప్రభులు వారే. మంచి సమరయుడా, నా మంచి సమరయుడా ఉంది కదా పాట. ప్రభావ తేజోమయుడా, నా మంచి సమరయుడా. మంచివాడు నా యేసయ్య, దుష్టుడు సాతాను. మంచివాడు మంచి ఆలోచన ఇస్తాడు, దుష్టుడు దుష్ట ఆలోచన ఇస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడంటే వాడు చేసే పని ఏంటంటే, ఏమండి, యజమాని పొలంలో విత్తనాలు విత్తాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. దుష్టుడు రాత్రి వేళ వచ్చి ఆ పొలంలో ఏమి విత్తాడు చెప్పండి? గురుగులు విత్తాడు. అంటే దుష్టుడు చేసే పని ఏంటి? గురుగులు విత్తడమే వాడి పని. దుష్టుడు అనుమానం అనే విత్తనం విత్తుతాడు, అనుమానం అనే గురుగు విత్తుతాడు. క్షమించాలి, విత్తనం అనగా దేవుని వాక్యం. విత్తనం అనేది యేసయ్య విత్తేది, గురుగు అనేది సాతానుగడు విత్తేది. ఏంటండి గురుగు? అనుమానము ఒక గురుగు, అసూయ అనేది ఒక గురుగు, ద్వేషము అనేది ఒక గురుగు, మత్సరం అనేది ఒక గురుగు, కుళ్ళు అనేది ఒక గురుగు, ఓరవలేని తనం అనేది ఒక గురుగు. ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనలో ఎవరున్నారు చెప్పండి? ఇంకెవరో లేరు, దుష్టుడు ఉన్నాడు. కాబట్టి గమనించాలి, దుష్టుని నుండి తొలగి సాగిపోయేవారుగా మనం ఉండాలి. దుష్టుడు ఆలోచన ఇస్తాడు. అందుకని వాక్యం చెప్తుంది, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. మరి ఎవరి ఆలోచన చొప్పున నడవాలి? మరి ఎక్కడుంది ఆ మాట? చూడండి, కీర్తన 16:7. దేవాది దేవుడే చెప్తున్న మాట చూడండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించే భక్తుడు చెప్తున్న మాట, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించేద్దాం. ఇప్పుడు మీకు ఆలోచనకర్తగా ఎవరున్నారో చెప్పండి. నిజమేనా? ఏదైనా బాధ కలిగినా, ఏదైనా అవసరమైనా వెంటనే మోకాళ్ళు వేసి ప్రభుతో మాట్లాడు, ప్రభు ప్రేరేపణ ద్వారా, దేవుని వాక్యము ద్వారా మీరు ఆలోచన తీసుకుంటున్నారా? లేదా ఫోన్లు చేసి బంధువులకి, రక్త సంబంధులకి, ఆత్మీయులకి, వాళ్ళకి వీళ్ళకి, వాళ్ళతో వీళ్ళతో సంభాషించి ఆలోచన తీసుకుంటున్నారా? ఎవరి ఆలోచన ముఖ్యం అంటే, ఇదిగో భక్తుడైన కీర్తనకారుడు అంటాడు, నాకు ఆలోచనకర్తైన యెహోవాని నేను స్తుతించేదను. తర్వాత చదవండి, ఏమంటే రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. మీకు విషయం తెలుసా? ఎన్నో సమయాలు వాక్యాన్ని ప్రిపేర్ అయిన తర్వాత తలుచుకుంటాను. చాలాసార్లు చెప్పిన, మరలా చెప్తున్నా, శనివారం రాత్రి నాకు నిద్రే పట్టదు. ఎందుకంటే ఈ వాక్యాన్ని తలబోసుకుంటాను, ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటాను. ఎలా మాట్లాడాలి, ఎలా వివరించాలి, ఎలా ప్రకటించాలి, దీనిలోంచి నా జీవితానికి ఏం అన్వయించుకోవాలి అని వాక్యము ద్వారా నేను ఉదక స్నానం చేయబడుతూ ఉంటాను. రాత్రి పడుకుంటానే కానీ నా మెదడుకి రెస్ట్ ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. అది నా ఎక్స్పీరియన్స్. అదే ఎక్స్పీరియన్స్తో కీర్తనకారుడు అంటాడు, నా రాత్రి వేళ నా అంతరింద్రియం నాకు, అంటే రాత్రి వేళ పడుకున్నాడే కానీ భక్తుడు, కానీ అతని అంతరింద్రియం మాత్రం మెలకుగానే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది అండి దేవుని యొద్ద నుంచి ఆలోచన తీసుకునేది? ఎంతమంది దేవుని యొద్ద ఆలోచన తీసుకునే ఆలోచన ప్రకారంగా నడిచేది? మరొక భక్తుడు చెప్తున్న మాట చూడండి, యోబు గ్రంథం 21:16. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. నేను మూలవాక్యం చదివి వినిపించానేమని, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేవుడు సాగిపో అని చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ. ఎక్కడి నుంచి సాగిపోవాలి? మన చుట్టూనే ఉంటారు భక్తిహీనులు. ఇదిగో ఇలా చేయి, నేను ఇలా చేస్తా, నువ్వు అలా చేయి అని భక్తిహీనుల ఆలోచనలు ఉంటాయి. భక్తిహీనుల ఆలోచనలు ప్రమాదకరములండి. భక్తిహీనుల ఆలోచనలు చాలా దౌర్భాగ్యమైనవండి. భక్తిహీనుల ఆలోచనలు పాడు చేసేవండి. గురుగు పాడు చేస్తుందా, బాగు చేస్తుందా? గురుగు వల్ల విత్తనం చెడిపోయిద్ది, పాడైపోయిద్ది. కాబట్టి సాతానుడు కొంతమంది విశ్వాసులను ప్రభావితం చేయొచ్చు, సేవకుని ప్రభావితం చేయొచ్చు, సేవకురాలను ప్రభావితం చేయొచ్చు, పిల్లల్ని ప్రభావితం చేయొచ్చు. ఏలి గొప్ప దైవజనుడే, కానీ ఏలి పిల్లల్ని పట్టేసుకున్నాడు సాతాను, ఓఫ్నీ ఫినెహాసుల్ని. సమూయేలు ప్రవక్త గొప్పవాడే, కానీ సమూయేలు పిల్లలు
న్యాయాన్ని త్రిప్పివేశారు, వాళ్ళ పిల్లలకి దుష్టుడు పట్టేశాడు. ఎవరైతే న్యాయాన్ని త్రిప్పేస్తారో, ఎవరైతే అన్యాయంగా జీవిస్తారో, ఎవరైతే పాపంలో జీవిస్తారో వాళ్ళు దుష్టుని వశంలో ఉన్నారు అని ఆలోచన చేయాలి మనం. అందుకనే భక్తుడు అంటాడు, భక్తిహీనుల ఆలోచన నాకు దూరముగా ఉండునుగాక. కొరడాతో కొట్టిన దెబ్బ పడిద్ది ఇప్పుడు మీకు. ఈ మాట మీకు అర్థమైతే మాట్లాడితే ఎవరి ఆలోచనించుకుని మీరు ముందుకు వెళ్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఎవరో ఆలోచన పట్టుకుని మీరు మీ ప్రాణం మీదకి తెచ్చుకొచ్చిన పరిస్థితులు లేవా? ఈ పాత సంవత్సరం 2024 సంవత్సరంలో ఎవరు పడితే వాళ్ళ ఆలోచనలు విని నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. ఈ నూతన సంవత్సరం అలా చేయొద్దు దేవుని ప్రియ బిడ్డ, దేవుని ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు మనకి ఆలోచనకర్తగా ఉండాలి. దేవుడే మనకి ఆలోచనకర్తగా ఉంటే నెమ్మది, శాంతిని, సమాధానాన్ని మనం పొందుకుంటాం. శ్రేయస్కరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. దయచేసి భక్తిహీనులతో చేరొద్దు, భక్తిహీనుల మార్గంలో చేరొద్దు. దాని నుంచి తొలగి సాగిపోమని దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట. భక్తిహీనులు అంటే ఎవరు అడుగులో ఉండరండి, మనతోనే ఉంటారు, మన చుట్టూనే ఉంటారు. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు, ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేస్తారు. పాటలు పాడేటటువంటి స్థితి పాటలు పాడకుండా చేస్తారు. సాక్ష్యం చెప్పే స్థితి సాక్ష్యం చెప్పకుండా చేస్తారు. పరిచర్య చేసే స్థితి పరిచర్య చేయకుండా చేస్తారు. ఇదిగో నువ్వు ఆగిపోక సాగిపోవాలి కదా. ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయిన ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు అని మోషేతో దేవుడు చెప్పిన మాట, ఆగిపోక సాగిపోడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? ఎక్కడ బ్రేక్ అయిపోతున్నావు? లోక సంబంధమైనటువంటి విషయాలకి బ్రేక్ చేయాల్సింది, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి నువ్వు బ్రేక్ చేస్తున్నావేమో. ఆగిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు ఇశ్రాయేలీయులు చాలా మంది ఐగుప్తుని విడిచి పాలు తేనెలు ప్రపంచ దేశానికి ప్రయాణం అవుతూ చాలా మంది ఆగిపోయారు తెలుసా? ఆగిపోయిన వారు రాలిపోయారు తెలుసా? ఎవరాళ్ళు? దాతాను అబీరాముల గుంపు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏమంటున్నారు తెలుసా? మేము పరిశుద్ధులమే, మీరు మాత్రమేనా? మేము పరిశుద్ధులమే అంటే వాళ్ళు ఒక సంఘం పెట్టారు. మోసే మాట అంటలా, మోసేకి లోబడట్లా, మోసే వెనకాల ఎమడించట్లా. మేము పరిశుద్ధులమే, మేము కూడా దూపం వేస్తాం, మేము కూడా సంఘం పెడతాం, మేము కూడా సేవ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునా? సంఘం కడతారా? కట్టండి. సేవ చేస్తారా? చేయండి. అయితే అందరికీ వచ్చినటువంటి మరణం గనక మీకు వస్తే, ఇదిగో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు అని అక్కడ మోసే ప్రార్థన చేస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి, అవన్నీ తీస్తే లోతైనటువంటి మరి సందర్భాలు వెళ్ళిపోద్ది, నేను చెప్పట్లా. దాతాను అబీరాముల గుంపును బట్టి అక్కడ మోసే ఒక అద్భుతమైనటువంటి సవాలు విసిరి ప్రార్థన చేస్తాడు. ఏమంటే అక్కడ భూమి నెరవిడిచి వారందరినీ మింగేస్తుంది. ఆగిపోయారు మోషేని వెంబడించకుండా, ఇశ్రాయేలు ప్రజలు వెంబడించకుండా ఆగిపోయారు. పాలు తేనెలు ప్రపంచ దేశం ముందుంది, వీళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటే విధేయత అవసరం. విధేయతను కోల్పోయారు వీళ్ళు. విధేయతను కోల్పోయి ఎదురు తిరిగినటువంటి ఆ దాతాను అబీరాములకు పట్టిన గతి ఏంటో తెలుసా? భూమి నెరవిడిచి వారిని బ్రతికి ఉండగానే పాతాళం వారిని మింగివేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళు దుష్టుల సంబంధి. అక్కడ మోషే ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు. ఎవరు యెహోవా పక్కన ఉంటారో యెహోవా పక్షంగా రండి, ఎవరు దాతాను అబీరాముల పక్షంగా ఉంటారో వాళ్ళ పక్కన వెళ్ళండి అంటే ఆ వాళ్ళ పక్కన వెళ్ళిన 250 మందిని కూడా భూమి నెరవిడిచి మింగేసింది. దుష్టు నుంచి తొలగి సాగిపో, లేకపోతే దాతాను అబీరాముల గుంపు ఏమైపోయారో అలాంటి పరిస్థితులు వస్తాయి. నేను చెప్పించట్లేదండి, నేను శాసించట్లేదండి, జరిగిన సందర్భాన్ని చెప్తున్నాను. మోషేని వెంబడించాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది ఆగిపోయారు, ఎదురు తిరిగారు, ఎదురు మాట్లాడారు, దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. వాళ్ళందరూ భూమి నెరవిడిచి మిగిలివేయబడ్డారు. ఈ రోజున దుష్టునితో కలుస్తున్నావా? దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తున్నావా? పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు ఉన్నాడండి. మనం చదువుతున్న ఒక అనుదిన వాక్యం. అబ్రహాం అంటాడు, నీకు ఇష్టమైన చోటికి వెళ్ళిపో అంటే నేను ఎలా నిన్ను విడిచిపెట్టనాల్సింది. కానీ కన్నులెత్తి చూసి తన ఆలోచన ప్రకారము సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా యెహోవా నాశనం చేయకముందు యెహోవా తోట వలె ఉందంట, పచ్చగా ఉందంట. నిజమే, పచ్చగా కనబడిందని వెళ్ళిపోతున్నారు ఈ రోజున చాలా మంది. కళ్ళకి ఇంపుగా ఉందని, ఏమంటే దృష్టికి మంచిగా ఉందని, హృదయానికి అభీష్టంగా ఉందని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి నష్టపోయినటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజున. కాబట్టి గమనించాలి, మన ఆలోచన కాదు కావాల్సింది. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నేను ఎక్కడికి వెళ్ళటం నీ చిత్తం అని అడగాలి కదా దేవుణ్ణి. ఏది తోస్తే అది చేసేసాడు లోతు. తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, తన కూతురు వ్యభిచారులు అయిపోయారు, తన భార్య ఉపశమనం అయిపోయింది. కారణం ఏంటంటే అబ్రహాము నుంచి తొలగిపోయాడు.
అబ్రహాముతో ఉన్నంత వరకు లోతు అంటే తన కుటుంబానికి విలువ ఉంది, లోతు అంటే తన కుటుంబానికి భయం ఉంది. లోతు అబ్రహాముని ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ప్రార్థనలో తగ్గిపోయాడు, వాక్యంలో తగ్గిపోయాడు, సహవాసంలో తగ్గిపోయాడు. చూడండి చూడండి, సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చేస్తూ దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ఆ కొండ ఎక్కంటే నేను ఆ కొండ ఎక్కలేను అంటాడు. అబ్రహాముతో ఉన్నప్పుడు కొండ ఎక్కే అనుభవంలో ఉన్నాడు, కానీ అబ్రహాముని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కొండ ఎక్కే అనుభవంలోకి తగ్గిపోయాడు. అబ్రహాము నుంచి తొలగిపోయాడండి. అబ్రహామును వెంబడిస్తే లోతుకి ఆశీర్వదకరమైన కుటుంబం ఉండేది. నేను అంటాను, దాతాను అబీరాముల గుంపు మోషేని వెంబడిస్తే వాళ్ళకి భూమి మీద కాస్తంత నోకలు ఉండేవి. 2 సందర్భాలు మీ ముందు ఉంచాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 2 పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినవి, కానీ నేను సిద్ధపడి మాట్లాడినవి కానే కాదు. చాలామంది దుష్టునితో కలిసి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం ఎంతవరకు చెప్పలేము. ఎప్పుడైనా దుష్టుడు అటాక్ చేయొచ్చు, మన ప్రాణాలు తీసేయవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే భక్తులు భక్తిహీనుల ఆలోచన నాకు దూరముగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నారు. ఈ నూతన సంవత్సరం వాళ్ళ ప్రార్థన చేయి. నీకు 2024లో చిన్న కష్టం వస్తే, చిన్న సమస్య వస్తే ఎవరెవరు ఆలోచనలు తీసుకోవడానికి ప్రయత్నించావు, కానీ ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దయచేసి మనుషుల ఆలోచన తీసుకోవద్దు, దయచేసి భక్తిహీనుల ఆలోచన తీసుకోవద్దు. దేవుని ఆలోచన తీసుకుంటే నీ కుటుంబం క్షేమం కలిగి ఉంటుంది. కీర్తనకారుడు 119వ కీర్తన 29వ వచనంలో మాట్లాడే మాట చూడండి. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేము. కపటపు నడత ఎవరండి వీళ్ళు? మనతోనే ఉంటారు. నీ ఎంత గొప్పడు లేరంటారు, వెనకాల గోతులు తీస్తారు. కపటపు నడత, మోసకరమైన గుంటలు తీస్తూ ఉంటారు. ఈరోజు నీ ఎవరినైనా కదిపితే క్రైస్తవుల్లో, అమ్మ నువ్వు ఎందుకు మోసపోయి, ఎవరి చేత మోసపోయావు అంటే, నేను అన్యుల చేత మోసపోలేదండి, క్రైస్తవుల చేత, దేవుని భయం ఉండి దేవుణ్ణి నమ్మి మందిరానికి వెళ్తున్న వాళ్ళు మోసపోయానంటున్నారు. ఎస్, ఇది నిజం. ముఖ్య స్నేహితుని నమ్మొద్దు అని వాక్యం చెప్తుంది. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు? ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? ఎవరి ఆలోచనలోనైనా స్వార్థం ఉంటుంది. నేను బాగుండాలని కోరుకుంటాను, కానీ నాకంటే మీరు బాగుండాలని కోరుకుంటానా? నేను ఒక సేవకునిగా కోరుకుంటానేమో, ఒక సాధారణమైన మనిషిగా కోరుకు, మీ అందరికంటే నేనే గొప్ప స్థితిలో ఉండాలనుకుంటా. అది నా మానవ స్వభావం, సహజ సిద్ధం. నా దగ్గరికి వచ్చి మీరు ఆలోచన అడిగితే ప్రయోజనకరమైన ఆలోచన ఇస్తానా మీకు? మెదడులో ఉన్నాయేమో. ఎందుకంటే నా స్వభావం మంచిది కాదు, నాలో ఉన్నది స్వార్థం, అది నా స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటి తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. గట్టిగా చప్పట్లు కొడితే మనం మహిమపడదాం. మీరు ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతారని యేసు ప్రభులు వారు చెప్పారు. మీరు ఫలించడం అనేది దేవునికి ఇష్టం, కానీ సాటి మనిషికి ఇష్టం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2వ మాట ఏం మాటమ్మా? దుష్టు నుండి తొలగి సాగిపోము. 3వ మాట రాసుకోండి. అవిశ్వాసవి కాక విశ్వాసముతో సాగిపోవాలి. 2024లో అవిశ్వాసంతో ఉన్నావేమో. యేసు ప్రభులు ఒక మాట చెప్పారు, నేను క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చెప్పండి. డాష్ విశ్వాసం ఉంటే ఈ కొండలు అవతల పడమంటే పడద్ది. చెప్పిన వారందరినీ దేవుడు దీవించును గాక. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం కూడా 2024లో నీకు లేదు. అందుకనే దేవుని ద్వారా అద్భుతాలు చూడలేకపోయావు, దేవుని ద్వారా ఆశ్చర్యకార్యాలు పొందుకోలేకపోయావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మత్తయి సువార్త 14:31. మత్తయి సువార్త 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పిన. ఇప్పుడు నా మాట, ఇప్పుడు నా వైపు చూడాలి, దేవుని మాట చూడండి. ఇప్పుడు ఈ మాట ఎవరితో పలికారు? యేసు ప్రభులు వారు పేతురుతో పలికారు. ఏమని? పేతురు యేసు ప్రభులు వారిని చూసి 4 అడుగులు వేసాడు. అయ్యా నువ్వు దేవుడు అయితే, నువ్వు ఎస్ఐ అయితే నేను నడవాలయ్యా. అయితే నడు. 4 అడుగులు వేసాడు. గాలి వీచింది, భయపడ్డాడు, పక్కకు చూశాడు, మునిగిపోయాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభులు వారు చెయ్యిచ్చి ఏమని మాట్లాడారు? ఇప్పుడు చెప్పండి, అల్ప విశ్వాసులు ఏమైపోతారు? పడిపోతారు, మునిగిపోతారు. ఒకవేళ 2024 సంవత్సరంలో నువ్వు పడిపోవడానికి గల కారణం అవిశ్వాసమేనేమో. ఈ 2025లో ప్రభు నీతో చెప్తున్న మాట, ఇదిగో అల్ప విశ్వాసవి కాక ఈ సంవత్సరంలోనైనా విశ్వాసంతో సాగిపో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో, ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో, అడ్డంకులెన్ని
చుట్టినా నా యేసుని నే విడువకుందును, అడ్డంకులెన్ని నన్ను చుట్టినా నా యేసుని నే విడువకుందును. మల్లె తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. చెప్పలు కొట్టుకోండి. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా కాలం అయింది కదా ఈ పాట, చాలా సంవత్సరాలు అయిపోయింది, మొదలు పెట్టేశాం. దేవునికి మహిమ కలుగునుగా. సాగిపోవడం అనే మాట మీద ఒక పాట ఉందండి, ఎవరు అందించగలరా? నే సాగేద యేసునితో నా జీవిత కాలం అంతా, నే సాగేద యేసునితో. అది పాడాలి. అనుకువలి సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత. దేవునికి స్తోత్రం. హానోకు ఏం చేశాడండి? హానోకు దేవునితో నడిచిపోయిన మరణము చూడకుండాన్నట్లు అది సాగిపోయే అనుభవం అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉందండి, ఆమె కనాను స్త్రీగా పిలువబడింది. ఆమె కుమార్తెకి దయ్యం పట్టింది. ఆమె యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఏసయ్యా ఏసయ్యా అని ఆకలేస్తుంది, ఆయన పట్టించుకుంటున్నా. చూడండి పక్క వాళ్ళు, అయ్యా ఆమెను పట్టించుకోవేంటి, అసలు ఆమె ఎంతో ప్రాధేయపడుతుంది కదా అని అడుగుతుంటే ఆయన సమాధానం కూడా చెప్పలా. తర్వాత యేసు ప్రభువు వారు చెప్పిన మాట, నశించిన ఇజ్రాయేలు యొద్దకే కానీ మరి నేను ఎవరి యొద్దకునో పంపబడలేదు అని. తర్వాత మరొక మాట చెప్పారు, పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయట ఏక్తము కాదు అని యేసు ప్రభువు వారు చెప్పారు. అక్కడ అవమానం ఎదురైంది. కుక్కతో పోల్చారు యేసు ప్రభువు వారు. ఆగిపోయిందా? యేసయ్య అంటాం ఆగిపోయిందా? నన్ను రక్షించు అంటాం ఆగిపోయిందా? ఎవరో మందిరంలో పాట పాడారు. పక్కోళ్ళు ఏం రాగురా బాబా ఏం పాడింది నాయన అబ్బో అంది. ఏమేం చేసింది వెంటనే, జీవితంలో నేను పాట పాడు, జీవితంలో నేను మై కట్టుకోను. చెరువు గట్టి మీద నాకు కలిగితే ఎవరికి నష్టం? అవునండి. యేసు ప్రభువు వారు రోడ్డంతా వెళ్తున్నారు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తుంటే శిష్యులు అన్నారు, ఆపో ఆపు నోరాపో, ఇంకా ఆపో. ఆయన వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఎందుకు కేకలేస్తున్నావు? ఆపు. శిష్యులే ఆపమన్నారు. భర్తలో ఆపేశాడా? అక్కడ ఉంటది, మరీ బిగ్గరగా కేకలేశాను, గట్టిగా చప్పలు కొట్టాను. భర్త నీ స్వరం బాగాలేదన్నారంటే ఆ స్వరం సిట్టేట్ అయ్యే వరకు పాడు 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 పాడు, తినగ తినగ వేపాకు. ఎవరో అన్నారని నువ్వు దేవుని స్తుతించడం మానేస్తావా? ఎవరో మూలిగారని ఎవరో ముక్కారని నువ్వు మందిరానికి వస్తాం మానేస్తావా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆగిపోతున్నారు ఈ రోజున. ఆగిపోక సాగిపోయే వారికి ఉండాలండి మనం. అవిశ్వాసముతో ఆగిపోక విశ్వాసముతో సాగిపోయే కృప దేవుడు మనకిచ్చునుగాక. కుక్కతో పోల్చినప్పుడు ఆ తల్లి ఆగిపోతే తన కుమార్తె బాగుపడేది కాదు. అయ్యా నేను కుక్కనే. యజమానుడు తినే రొట్టె ముక్కలు కింద పడినప్పుడు ఆ రొట్టె ముక్కలు కుక్కలు తింటేగా, నేను కుక్కనే ఓ ముక్కాడే. అబ్బాబ్బాబ్బా ఎంత తగ్గింపండి. తగ్గించుకున్నవారు అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు యేసు ప్రభువు వారు. అది ఈరోజు నూతన సంవత్సరంలో కృపా మినిస్ట్రీ సంఘం కలిగి ఉండవలసిన విశ్వాసం ఏంటో తెలుసా? గొప్ప విశ్వాసం. చెప్పండి, ఏ విశ్వాసం? ఆవగింజ కంటే తక్కువ విశ్వాసం కాదు నువ్వు నేను కలిగి ఉండాల్సింది. ఎందుకు నువ్వు అద్భుతం చూడలేకపోతున్నావు? నీ బతుకులో, నీ ఇంట్లో, నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూడలేకపోతున్నావు అంటే నీలో విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎవడైనా నువ్వు దేవుని యొద్దకు వచ్చిన వాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడనియు ఆయనను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. ఎందుకమ్మా నువ్వు మందిరానికి వస్తాం మానేసావు? నేనండి పలానా వాళ్ళ వల్ల మానేశానండి. అవునా? ఆమె పరలోకంలో ఉంటుంది, పరలోకి వెళ్తాం మానేస్తావా అక్క, తమ్ముడు, అన్న, చెల్లి? ఒకసారి ఆలోచించు. నీకు గిట్నోళ్ళు, నీకు నచ్చిన వాళ్ళు మందిరంలో ఉన్నారని మందిరానికి రావడం మానేసావు, రైటే. పరలోకంలో ఉన్నారు వాళ్ళు, వెళ్తాం మానేస్తావా? నరకానికి పోతావా చెప్పు? ఆగిపోతున్నావు ఏంటి? నాకు అర్థం కాదు. ఇదిగో ఆగిపోక సాగిపోడి అనే మాట ఈ రోజున దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని పెంపొందించుకోవాలండి. విశ్వాసం అంతకంతకు అభివృద్ధి అవ్వాలండి. విశ్వాసంలో అడుగంటికి పోకూడదండి. కొండ అడుగునున్న అబ్రహాము విశ్వాసం కొండ శిఖరమునికి ఎక్కిందండి. తన కుమారుని బలిచ్చేంత విశ్వాసం అండి.
ఈరోజు నా విశ్వాసం ఎలా ఉంది? తగ్గిపోతుందా, పెరుగుతుందా? విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పొందాలి. 2 తిమోతి 4:7 చూడండి. 2 తిమోతి 4:7 విశ్వాసాన్ని ఏం చేయాలంట పౌలు గారు చెప్తున్నారు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. విశ్వాసము అది కదా, విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంటండి? కాపాడుకోవాలండి. చాలామంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారండి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కొంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచమంటే మనుషులు ఎందు విశ్వాసం ఉంచుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మోసపోయినా, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి 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 మనుషులను నీవు నమ్మి నమ్మి ఇలా ఎంతకాలమో నీవు మోసపోదువు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి రాజులను నమ్మి వెండి బంగారము ఆశించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా శాశ్వత బహుమానమో నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు. హల్లెలూయా. ఒకసారి పడ్డావు, ఏం రావాలి? రెండోసారి పడ్డావు, ఏం రావాలి? మూడోసారి పడ్డావు, ఏం రావాలి? అబ్బో చక్రి గారు భలే అందిస్తున్నారు నాకు పదాలు. ముందు బుద్ధి రావాలంట, తర్వాత సిగ్గు రావాలంట, తర్వాత నాకు కూడా రావట్లేదండి ఆలోచనలో. మీరు గొప్ప ప్రసంగిలు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ ఒత్తుల్లోనే బయటకు వస్తుందంట మన ప్రభావం. మన ఒత్తుల్లోనే మీ ప్రభావం ఏంటో చూసాం మేము. ఈ ప్రార్థన ఏంటో. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిసారి పడినప్పుడు బుద్ధి రావాలంట, రెండోసారి పడినట్టు సిగ్గు రావాలంట. అలా పడతామే. ఎన్నిసార్లు చూసి ఎన్నిసార్లు పడతాం? ఎన్నోసార్లు. ఒకసారి మోసపోయావు, 2 సార్లు మోసపోయావు, 3 సార్లు మోసపోయావు. మోసపోతున్నాం అంటే ఇప్పుడు నేను అంటాను, మోసం చేసేవాడు తప్ప, మోసపోతున్నవాడు తప్ప. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు చేస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని నమ్మని వాళ్ళని ఎవరన్నా మోసం చేయగలరండి? మిమ్మల్ని నమ్మిన వాళ్ళని నమ్మిన చోటే మోసం జరిగింది. నేను అంటాను, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మోసం చేయని వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మనం విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలంటే 1 కొరింథీ 9:24 1 కొరింథీ 9:24 మాట్లాడకూడదు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందును. మీకు తెలీదా? అటువలే మీరు బహుమానం పొందు రీతిగా పరిగెత్తుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఎలా పరిగెత్తాలంట? 10 మంది పరిగెడుతున్నారు పరుగుల పందుల్లో, ఎంతమంది బహుమానం పొందుకుంటారు? కాబట్టి బహుమానం పొందు రీతిగా మనం పరిగెత్తవలసినటువంటి వారమైన విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పోరాటాన్ని తుది వరకు నేను మంచి పోరాటం పోరాడితేనే అంటారు పౌలు గారు చెప్పే మాటలండి అవి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక జరిగిన సందర్భం చెప్పి ముగిస్తాను, అంటే తర్వాత మాటలోకి వెళ్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక యవనస్తురాలు మందిరానికి రావడం మానేసి, అప్పుడు మన కృష్ణదాత లాంటి వాళ్ళు పెద్దోళ్ళు అడిగారు, మా మనవరాలా ఏంటి మందిరానికి వస్తాం మానేశావు అని. తాత వచ్చి ప్రయోజనం ఏముంది? ఒక్కళ్ళన్నా వాక్యం వింటున్నారా? ఒక్కళ్ళన్నా దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నారా? ఒకడేమో పోనట్టుకుంటాడు, ఆడేమో అది ఏలెట్టుకుని ఆడుతూ ఉంటాడు, వీళ్ళేమో ఇలా చేస్తారు, వాళ్ళేమో అలా చేస్తారు, ఒకళ్ళు ఊసులాడుకుంటారు, ఒకళ్ళు మాట్లాడుకుంటారు, ఒకళ్ళు నిద్రపోతారు. ఎందుకు తాత దేవుని మందిరానికి వచ్చి ప్రయోజనం ఏంటి అని అన్నదట. సరేలే ఒక్కసారి మందిరానికి రా, నీతో మాట్లాడిపోనుంది అని. ఆ ఒక్కసారి ఆదివారం మందిరానికి వచ్చింది. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఒక గ్లాసు నిండా నీళ్ళు ఇచ్చి, ఏమంటే ఆ గ్లాస్ని ప్లేట్లో పెట్టి, అమ్మ మనవరాలా నీకు పని చెప్తాను చెయ్యి. ఏంటత? ఇదిగో ఈ గ్లాసులో ఉన్న నీళ్లు ఒక్క బుట్టు కూడా వనకూడదు, అలాగే దైవజనుడు చెప్తున్న వాక్యం ఒక్క మాట కూడా నువ్వు మిస్ అవ్వకూడదు, చుట్టూ తిరిగమ్మా మందిరం చుట్టూ అని చెప్పాడు తాత. తిరిగితే వాక్యం వింటాం,
నీళ్ళు వలకుండా చూస్తాం, వాక్యం వింటాం, నీళ్ళు వలకుండా చూస్తాం, వాక్యం వింటాం, నీళ్ళు వలకుండా చూస్తాం. ఆరాధన అంతా అయిపోయింది. తాత దగ్గరికి మనవరాలు వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాడు తాత మనవరాలని, ఏం వాక్యం చెప్పాడు పాస్టర్ గారు? పలానా వాక్యం చెప్పారు అయ్యగారు. సరే, ఒక బొట్టన ఒలికిందా? ఒలకలేదు. ఇప్పుడు నీకు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరన్నా కనబడ్డారా? కనబడలే తాత. ఇప్పుడు నీకు ఫోన్లు చూసుకున్న వాళ్ళు ఎవరన్నా కనబడ్డారా? కనబడలే తాత. ఇప్పుడు ఎవరు నిద్రపోయిన వాళ్ళు కనబడ్డారా? కనబడలే తాత. ఎందుకు కనబడలేదు నీకు? ఊరుకో తాత, నాకు ఎంత పని చెప్పావు నువ్వు? ఓ పక్క నీటి బొట్టు వలకూడదు అన్నావు, ఓ పక్క దేవుని మాట పోకూడదు అన్నావు, ఇదే చూడను అదే చూడను, మరి నేను అటు ఇటు చూస్తానండి నేను. అమ్మా, మరి ప్రతి వారం చూస్తున్నావు, ప్రతి వారం కనబడుతున్నావు, మరి ఈ వారం నీకు వాళ్ళు ఎందుకు కనబడలేదంటే నీ దృష్టి వాళ్ళ మీద పెట్టుకుంటున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడికి మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టుకుంటే పక్క వాళ్ళ సంగతి మనకు పట్టించుకోం కదా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడికి అందుకని అప్పుడు అందే, తాత ఇంకెప్పుడు నేను మందిరానికి ఆగిపోను తాత, నేను వస్తాను, పక్క వాళ్ళ వైపు చూడను, నేను వాక్యం వింటాను, వాక్యం వల్ల నేను బలపడతాను, నా పని నేను చూసుకుంటాను అందంట. గడిగా చెప్పలు కూడా దేనం మహిమపడతాను. అట్ట విధముగా ఒకవేళ ఆగిపోయేటటువంటి స్థితిలో మనం ఉన్నామేమో, అవిశ్వాసంతో ఆగిపోకుండా విశ్వాసంతో సాగిపోయే అనుభవం ఉండాలి ఈ నూతన సంవత్సరంలోని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత 4వ మాట రాసుకోండి. పేతురుగా రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా ఏ బుద్ధి అంటమ్మా? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండి. స్వస్థత అంటే ఆరోగ్యం, అది శరీరానికి సంబంధించింది. ఎవరో నిద్రపోతున్నారు చెప్పంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, నేను కూడా వాక్యంలో వెళ్ళిపోతా, ఎవరిని పట్టించుకోను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, కొద్దిగా సపరేట్గా చప్పట్లు కొట్టండి సార్. స్వస్థత అనేది దేనికి సంబంధించింది? శరీరానికి. మరి ఇక్కడ దేవుడు తన వాక్యము ఏమని తెలియజేస్తున్నాడు? స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి స్వస్థత కలగాలంట. కిరణ్ బాబు, దేనికి? బుద్ధికి స్వస్థత కలగాలంట. ఒకప్పుడు మా అమ్మమ్మ అనేది మాట ఎక్కువ. నేను ఏదైనా మంచి పని చేస్తే చాక్లెట్ బిస్కెట్ ఇచ్చేది. అరే నీ బుద్ధి బుధవారం దాకుంటే బూరులోండి పెడతాను రా అనేది. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కరోజు నీళ్ళు పడతామే, ఒక్కరోజు కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తెస్తామే, ఒక్కరోజు బుద్ధి. అది స్వస్థ బుద్ధి లేదు. అంటే 31st నైట్ ఒక్కరోజే మన పశ్చాత్తాపం, ఒక్కరోజే మన మారు మనసు, ఒక్కరోజే మన ప్రార్థన, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా సంవత్సరం అంతా ఏడుతుమే. బుద్ధికి స్వస్థత లేదు, బుద్ధి నిలకడలేదు. అందుకనే స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటం నిలకడగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత 1 పేతురు 5:8 చూడండి. ఇంకే బుద్ధి కలగాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2024లో బుద్ధి లేని స్థితిలో ఉన్నారేమో. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు, బుద్ధి లేనివాడు పొట్టుది అంటాడు. చెప్పండి, బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు. బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడ్డారు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నమాట, మిడతలను చూసారా ఎప్పుడైనా మీరు? మిడతలు ఎలా సాగిపోతాయి? ఎలా సాగిపోతాయి? దండుగా గుంపులు గుంపులుగా సాగిపోతాయి. ఆగిపోవు, సాగిపోతాయి. నేను అడుగుతాను, మిడతలకి నాయకుడు ఎవరైనా ఉన్నారా? మీలో ఎవరైనా నాయకత్వం చేస్తున్నారా ఏంటి? చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. మిడతలు చూసి బుద్ధి తెచ్చుకోవాలి కదా మనం. తుమ్మితే తగ్గిపోతే ఆగిపోయే పరిస్థితులు మనవి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోచినవి. గట్టిగా చప్పట్లో. మిడతలకి రాజు లేడు, కానీ మనకెవరున్నారు? ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నాడు. ఆయన్ని చూసి కదా మనం సాగిపోవాల్సిందే. మనుషులను చూస్తే పడిపోతాం, ఆగిపోతాం, రాలిపోతాం. యేసయ్యను చూస్తే నిలబడతాం, కట్టబడతాం, పోషించబడతాం, సంరక్షించబడతాం, అనేకులకు మాదిరిగా ఉంటాం. ఇప్పుడు అడుగుతున్నా చెప్పండి, లోకస్తులను చూసి, పక్క వాళ్ళని చూసి సాగిపోతారా? యేసయ్యను చూసి సాగిపోతారా? యేసయ్యను చూసి సాగిపోతే ఎలా ఉంటుంది తెలుసు అనుభవం? చీగొట్టినా సాగిపోతారు, ముఖం మీద ఉమ్మేసినా సాగిపోతారు, ఆపు అన్నా సరే ఆగకుండా సాగిపోతారు. అది ఆత్మీయ అనుభవం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 4వ మాట ముగించాను, 5 నిమిషాలు ముగిస్తాను. 5వ మాట రాసుకోండి. నవీన స్వభావమును ధరించి సాగిపోవాలి. ఎఫెసీ పత్రిక 4:17. ఎఫెసీ పత్రిక 4:17 వాక్యం మీద మీ దృష్టి ఉంచాలండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట ఏం చేస్తున్నాడు అక్కడ వాక్యం ద్వారా?
2024లో నడుచుకున్నారేమో ఒకవేళ అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు అన్య జనుల వలె నడుచుకొనవలదు. ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు వేరుపరచబడిన వారై వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో, అంటే సిగ్గులేని వాళ్ళు చేసే పనులండి అవి. నేను చెప్తలేదండి, నేను చెప్తే మీకు కోపం రావాలి. సిగ్గులేని వాళ్ళు అపవిత్రతను జరిగిస్తారంట. సిగ్గులేని వాళ్ళు చెప్పరే. అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? అదే చెప్పండి. ఆధ్యాత్మిక క్రమం. ఇంకా ఏ పాపాలంటే మాకు పాపాలని పెద్ద తెలియవండి. మాకు పెద్ద టచ్ లేదా? రక్తమే జయం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా దేవుడు. అవన్నీ పాపాలు కదా. ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, వాళ్ళొత్తే ఎదురెళ్ళొద్దు, తుమ్మితే బయటికి వెళ్ళొద్దు, పిల్లొత్తే ఎదురు, ఇవన్నీ తెలుసు కానీ నీకు ఆజ్ఞలు ఎక్కడ తెలిసొచ్చు నీకు? నాకు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పడం మర్యాదగా పాపాలు మీ నోటితోనే చెప్పిస్తా. ఏంట అపవిత్ర? సిగ్గులేని వాళ్ళు అంటూ అపవిత్రత జరిగిస్తారంట. మీరు సిగ్గు కలిగిన వాళ్ళు, మీరు సిగ్గు ఎరిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. సిగ్గులేని వాళ్ళు అపవిత్రత జరిగిస్తారంట. ఏంటి అపవిత్రత? అప్పుడు వచ్చారు చూసారు లైన్లోకే. అబద్ధం ఆడుట. బాప్తిసం తీసుకున్న చరణ్ గారు చెప్పారు ఏంటంట? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఒకవేళ నువ్వు కత్తిపోటు మాటలు పలికి మీ అక్కను కానీ మీ అమ్మను కానీ ఏదన్నా అన్నావని ఫోన్ వచ్చిందనుకో, నువ్వు అన్న మాట జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష, నరహత్య చేయకూడదు నువ్వే చెప్పావు. నీ నోటి మాటలతో కూడా నరహత్య చేయకూడదు. అమ్మానే పిలవాలి, అక్కనే పిలవాలి. అక్క నిన్ను కొట్టాలచ్చు కానీ నువ్వు అక్కను కొట్టకూడదు. ఏజ్రా పడిపోయింది బిడ్డ. ఏజ్రా అక్క కొత్త కదా, అలాగే కదా. ఇక్కడ అబద్ధం ఆడని చెప్పింది ఎవరండి? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సిగ్గులేని వాళ్ళు అపవిత్రతను జరిగిస్తారంట. ధూమపానం అపవిత్రత కాదా? ధూమపానం. మద్యపానం అపవిత్రత కాదా? మద్యపానం ఆరోగ్యానికి. దాని మీద రాసి ఉండదా? రాసి ఉండదా? సిగ్గులేనోడు హెచ్చరికండో. సిగ్గున్నవాడైతే అక్కడ హెచ్చరిక చదివి అమ్మో ఇది నా ప్రాణం తీసేస్తుంది బాబాయ్ అని దాన్ని వదిలేస్తే. సిగ్గున్నవాడు అయితే మిమ్మల్ని కదండి సిగ్గులేని వాళ్ళు అన్నా. ఈ 2024లో సిగ్గులేని పనులు చేశారేమో, 2025లోనైనా సిగ్గు ఎరిగిన పనులు చేయండి. సిగ్గు ఉండాలి కొద్దిగా. పవిత్రత కలిగి జీవించండి. నువ్వు గనక దేవునికి విరోధమైన పాపమా, అబద్ధమా, నరహత్య, లేకపోతే పొరుగు అనేది ఆశించడమా, తల్లిదండ్రులు అవమానపరచడమా, లేకపోతే విగ్రహారాధన దేవునికి విరోధమైనది చేయటమా, నువ్వు ఏదైతే అపవిత్రత చేస్తున్నావో దాన్ని బట్టి నీకు సిగ్గు లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు కంటిన్యూ చేయడం. సిగ్గులేని వారు అపవిత్రతను అత్యాశంట, దురాశది, తమను తామే అదిగో కాముకత్వముకు అప్పగించుకుంటారంట. 2024లో కామపు ఆలోచనలు, కామపు కోరికలు, కామపు తలంపులు. కానీ 2025లో నువ్వు వాటితో అనుసరించడానికి, వాటితో సాగిపోవడానికి వీల్లేదు. విడిచిపెట్టే నీ కామాన్ని, విడిచిపెట్టే నీ భ్రష్ట స్వభావాన్ని, విడిచిపెట్టే నీ అబద్ధాల స్వభావాన్ని, విడిచిపెట్టే నీకున్న పాత అలవాట్లని. అప్పుడు నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకుని సాగిపోతావు. చెప్పండి, చదవండి. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారై మీరు అలాగూ క్రీస్తును నేర్చుకుంటున్న వారు కారు. అదిగో మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలని. ఇప్పుడు నేను చెప్పాను, దేవుడు మాట్లాడుతున్నాడా? మనందరితో మాట్లాడుతున్న మాట్లాడేవి. మీరైతే మునుపు అంటే 2024లో మీ చెడిపోవు ప్రాచీన స్వభావం అనుసరించి నడుచుకున్నారు, కానీ ఈ నూతన సంవత్సరాలు అలా నడుచుకోవడానికి వీల్లేదు. మీ పాత స్వభావాలు, మీ పాత అలవాట్లు, మీ పాత రోత బ్రతుకుని వ్యర్థమైన తత్వాన్ని, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి నూతన స్వభావం, నవీన పురుషుడు అంటే క్రీస్తును ధరించుకున్న వారై సాగిపోదుముగాక. 6వ మాట రాసుకోండి, చెప్పు ముగిస్తా.
ఫలించి అభివృద్ధి పొందుచూ సాగిపోవాలి. ఈరోజు ఆలస్యం నాది కాదు, మీదే. ఆ ఆది కాండము 1:28 దేవుడు ఆదాముకి ఇచ్చిన వాగ్దానం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దైవజనుడు అండి, తోటమాలి తోట కాస్తున్నాడు. యజమానుడు వచ్చాడు, ఈ సంవత్సరం అయినా ఫలం ఉంటుందేమో అని. ఫలం లేదు. అప్పుడు యజమానుడు అన్నాడు, ఈ చెట్టును బట్టి భూమి ఎలా వ్యర్థమైపోవాలి, నరికేయ్ అన్నాడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడు తెలుసా? యజమానుడా, ఈ సంవత్సరం కూడా చూద్దామయ్యా, అయ్యా చుట్టూ తవ్వుతానయ్యా, ఎరివేస్తానయ్యా, ఈ సంవత్సరం చూడయ్యా. ఎవరా తోటమాలి తెలుసా? దైవజనుడు. ఎవరా యజమానుడు తెలుసా? యేసు ప్రభు. ఎవరా చెట్టో తెలుసా? చెప్పండి, అందరూ చెప్పండి. నేను. అది ఎవరికి వాళ్ళే, నేనే ఆ చెట్టు. చెప్పండి, ఎవరా చెట్టు? ఈ 2024లోనే నువ్వు నరకబడలేదు, 2025లో కూడా ఉన్నావు అంటే అక్కడ దైవజనుడు బ్రతిమాలుకున్నాడని అర్థం చేసుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. ఫలాలు లేని జీవితం, ఫలాలు లేని అంజూర మాదిరి నీ ఉంటావా? ఫలితం లేని భూలోకంలో నీ ఉంటావా? ఫలాలు లేని ఫలితం లేని భూలోకంలో నీ ఉంటానంటావా? పాడాలి. ఫలాలు లేని ఫలితం లేని త్రోవ పక్కన పడిన ఆ విత్తనం మాదిరి నీ ఉంటావా? కొనేటి దగ్గర పడిన ఆ రోగిని పోలి నీ ఉంటావా? త్రోవ ప్రక్కన నీ ఉంటానంటావా? అలాగే ఉంటావా? ఫలాలు లేని అంజూర మాదిరి, ఫలితం లేని భూలోకంలో. హల్లెలూయా. ఫలమనగా ఆత్మఫలం. గలతీ పత్రిక 5:22. ప్రేమ, సంతోషం, సమాధానం, అది వీటిల్లో ఏ ఒక్కటి లోపించిందో పరిశీలన చేసుకుందాం. ఎప్పుడు ఫలిస్తామంటే యోహాను సువార్త 15:4. మీకు తెలుసు కాబట్టి చక్కని విషయాలు ముగిస్తున్నాను. ఆఖరి మాట యోహాను సువార్త 15:4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. అమ్మా, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచిండుటే. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ నిలిచుంటే? దేవుని యందు. ఇప్పుడు చెప్పండి, ద్రాక్షావల్లి ఎవరో? ఏ చదువులో చెప్పరమ్మా చెల్లెమలా. తీగెవరో? మళ్ళీ మనమే అన్నారు, నేను అనాలి. ద్రాక్షావల్లి ఎవరో? తీగెవరో? మరి అంటూ కట్టబడుతున్నావా? ఏరుకి వెళ్ళిపోతున్నావా? ఏరుకి వెళ్ళిపోయామనుకో తోట మరి కత్తిరిచేస్తాడు. నిజమైన ద్రాక్షావల్లివి పడండి, నీలోనే నిజమైన ద్రాక్షావల్లివి నీవే, నిత్యమైన శాశ్వతమైనది ఎంతో ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. ఆత్మ నడిపింపు ఆగట్లా. టైం ఏమో ముగించేయండి. ఏదో రక్తమే చేయం ముగించేసానండి. ఎన్ని మాటలు చెప్పాను? మొత్తానికి 6 మాటలు. ఈరోజు 5 మాటలు చెప్పాను, గత వారం 1 మాట చెప్పాను. గుర్తు చేసి ముగిస్తా. నెంబర్ 1, నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణులగుటకు సాగిపోవాలి. నెంబర్ 2, దుష్టుని నుండి తొలగి
సాగిపోవాలి. నెంబర్ 3, అవిశ్వాసివి కాక విశ్వాసంతో సాగిపోవాలి. నెంబర్ 4, బుద్ధి కలిగి మెలకువ కలిగి సాగిపోవాలి. నెంబర్ 5, నవీన స్వభావమును ధరించి సాగిపోవాలి. నెంబర్ 6, ఫలించి అభివృద్ధి పొందుతూ సాగిపోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసి ముగిస్తాను. తదుపరి బల్లలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో అందరితో మాట్లాడారు. ఆగిపోగా సాగిపోయేవారుగా మేము ఉండాలి. ఆనాడు ఎర్ర సముద్రాన్ని దాటి అయా పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టిన ఇజ్రాయేలీల వలె 2024 దాటి 2025లో అడుగు పెట్టడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మేము కూడా ఆగిపోక సాగిపోయేవారుగా ఉండాలి. పాలు తేనెలు ప్రపంచ దేశంలోకి వెళ్ళక చాలా మంది మధ్యలో ఆగి ఎదురు తిరిగి అయ్యా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, రాలిపోయిన వాళ్ళు ఉన్నారు, భూమి నెరవేర్చి మృంగిపోయబడిన వారు ఉన్నారు. అలాంటి స్థితిలో మేము ఉండకూడదు ప్రభువా. ఆగిపోయే వారికి మేము ఉండకూడదు తండ్రి. ఇదో కనాను స్త్రీ ఆగిపోలేదు, సాగిపోయింది. యేసయ్య వెంటాడింది, యేసయ్యని వెంటాడింది, తన కుమార్తెను బ్రతికించుకుంది, తన కుమార్తెకి స్వస్థత కలిగింది. దావీదు కుమారుడా అని కేకలు వేసిన భర్తలమై ఆగిపోలేదు, సాగిపోయాడు కేకలు వేస్తూ. యేసయ్య సర్వసృష్టికర్త నిలబడిపోయాడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఈ రోజున మేము కూడా స్వస్థత పొందాలి, మేము కూడా ఫలించాలి, మేము కూడా అభివృద్ధి పొందాలంటే ఆగిపోయాక సాగిపోయే కృప మేము కలిగి ఉండాలి. చెప్పబడిన 6 మాటలు మా హృదయాల్లో వ్యక్తపడి ఫలించబడి ఆశీర్వదించబడాలి. అట్టి కృప మా అందరికి దయచేయండి. ఈ వాక్యాన్ని నెమరు వేసుకునే కృప మాకు అందరికి దయచేయండి. ఇంతవరకు నీ మాటలు శ్రద్ధగా ఆలకించిన బిడ్డలందరూ యేసు నామములో దీవించబడుదురుగాక, ఆశీర్వాదం పొందుకుందురుగాక, నవీన స్వభావమును ధరించుకొని సాగిపోయే కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.